ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వృషభాద్రి వృత్తాంతం ఏమిటి? మనకి తిరుమల మీద 7 కొండలు ఉన్నాయి అని చెప్పుకుంటాం. వృషభాచలం, వృషభాద్రి, వెంకటాచలం, శేషాచలం, ఇలా మనం ఎన్నో కొండల పేర్లు మనం ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ వృషభాద్రి వృత్తాంతం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. దీనికి ఏమిటంటే 4 యుగాల్లోనూ చరిత్ర కనిపిస్తోంది. మొట్టమొదట కృతయుగంలో దీన్ని వృషభాచలం అంటూ ఉండేవాళ్ళుట. అప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మహామేరు పుత్రుడైనటువంటి క్రీడాద్రిని పిలిచి అక్కడ ఆ క్రీడాద్రి మీద తాను నివసించేవాడని, ఆ క్రీడాద్రి మీద అనేక వనాలు ఉండేవని, జలాశయాలు ఉండేవని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కృతయుగంలోనే ఒక వృషభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవట. అతను నిత్యం కూడా సాలగ్రామంలో ఈ విష్ణుమూర్తిని అర్చిస్తూ ఉండేవట. విష్ణుమూర్తికి అత్యంత భక్తుడు ఈ వృషభాసురుడు అనేటువంటి రాక్షసుడు. సర్వసాధారణంగా రాక్షసులంతా కూడా విష్ణు ద్వేషులుగా ఉండి వాళ్ళు శివుణ్ణి కాని బ్రహ్మను కాని అర్చిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఈ వృషభాసురుడు మాత్రం విష్ణు భక్తి కలిగినటువంటి వాడు. నిత్యం ఆయన లేవగానే గంగా స్నానం చేసి ఆ తర్వాత వచ్చి సాలగ్రామానికి అర్చన చేస్తూ ఉండేవాట. తులసి దళాలతో పూజ చేస్తూ ఉండేవాట. కానీ సహజంగా అతని జన్మ అసుర జన్మ. అసుర లక్షణాలు కూడా అతనికి ఉండేవి కాబట్టి అక్కడ ఉండేటువంటి దేవతలను, మునులందరినీ కూడా చాలా హింసిస్తూ ఉండేవట. ఆ బాధలన్నీ భరించలేక ఇంద్రాది దేవతలంతా వచ్చి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నట్ట. ఇతను నీ భక్తుడు, ఆ తర్వాత అసురుడు, దేవతలందరినీ కూడా హింసిస్తున్నాడు, మునులందరినీ కూడా ఆయన హింసిస్తూ ఉన్నాడు కాబట్టి అతన్ని నువ్వు వధ చెయ్యాలి అనేటువంటి వరాన్ని వాళ్ళు అడిగారట. అప్పుడు దేవతలందరికీ విష్ణుమూర్తి అభయం ఇచ్చట. విష్ణుమూర్తి దేవతలకి అభయం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వృషభాసురుడు ఉదయకాలంలో ఈ సాలగ్రామాన్ని అర్చిస్తూ ఉన్నాడో ఆ సాలగ్రామంలోనే తన దివ్య తేజోరూపాన్ని చూపించట. సాలగ్రామంలో విష్ణుమూర్తి దివ్య తేజోరూపాన్ని చూసిన తర్వాత విస్మయం చెందేట, ఆనందం పొందేట, స్వామికి నమస్కరించి సాష్టాంగపడ్డట. చాలా ఆనందం కలిగింది వృషభాసురుడికి. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాట. నీకేం వరం కావాలో కోరుకో, నీ పూజకి నేను మెచ్చాను అన్నట్ట. నాకు నీతో కయ్యం కావాలి, నీతో పోరాటం చెయ్యాలని నాకు ఉంది, ఉబలాటంగా ఉంది అని కోరుకున్నట్ట. ఒక వింతైన కోరిక. అప్పుడు అదంతా కూడా విష్ణు సంకల్పం వలన, విష్ణు మాయ వలన జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విష్ణు మాయ వలన అతను నీతో కయ్యం కావాలి అనేటువంటి కోరికను కోరాడు. కోరిన తర్వాత అలాగే తథాస్తు, నీతో పోరాటం చేస్తాను అన్నట్ట. విష్ణుమూర్తితో అతను పోరాటం చేశాట. ఆ పోరాటంలో ఓడిపోయాడు. ఎందుకంటే విష్ణుమూర్తితో ఎవరు కూడా గెలవలేరు కదా. అన్నిటా కూడా శక్తిమంతుడైనటువంటి వాడు ఆ మహావిష్ణువు. విష్ణుమూర్తితో గెలవలేక ఆ తర్వాత అతను అన్నట, హే విష్ణు, నీతో పోరాటం చేసి నా కోరిక నెరవేర్చుకున్నాను. నాకిప్పుడు ఏ కోరిక లేదు. నన్ను నీ సుదర్శనంతో వధించు. వధించిన తర్వాత ఇక్కడ నేను పర్వతంగా నిలుస్తాను. నా పేరు శాశ్వతంగా ఉండేలాగా చూడు. నాపై నువ్వు స్థిర నివాసం ఏర్పరచుకో అని చెప్పేసి విష్ణుమూర్తిని కోరాట. తథాస్తు అని తన సుదర్శన చక్రంతో ఆ భక్తుడు కోరినట్టుగానే ఆ వృషభాసురుడి తలని నరికేశాట విష్ణుమూర్తి. ఆ తర్వాత అది వృషభాద్రి పర్వతంగా మారింది. అక్కడ విష్ణుమూర్తి తన నిలయంగా చేసుకుని అక్కడ నివసించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం వచ్చిన తర్వాత అంజనాదేవి, మనకి ఆంజనేయ స్వామి అని చెప్పుకుంటున్నాం కదా, ఆంజనేయ స్వామి తల్లి ఈ వృషభాద్రి మీదనే ఆవిడ తపస్సు చేసి వాయుదేవుడి అనుగ్రహం వలన, ఈశ్వర సంకల్పం వలన, ఈశ్వర వీర్యం వలన ఆవిడ హనుమంతుడికి తల్లి అయింది. అందుకని ఈ పర్వతానికి తర్వాత అంజనాద్రి అనేటువంటి పేరు కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ వృషభాద్రి ఏదో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం వలన వృషభాసురుడు మరణించిన తర్వాత ఆయన కోరిక మేరకు ఏర్పడిందే ఈ వృషభాద్రి పర్వతంగా మనకి వెంకటాచల భక్త్యంలో తెలుస్తోంది.
శేషాచలానికి ఆ పేరు ఎలా వచ్చింది? మనం తిరుమల మీద ఉన్నటువంటి ఒక కొండని మనం శేషాచలం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. శేషాచలం అనేటువంటి పేరు దానికి రావడానికి కూడా మనకి వెంకటాచల మహత్యంలో ఒక కథ కనిపిస్తోంది. అదేమిటంటే, ఒకప్పుడు పూర్వం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఏకాంతంగా ఉన్నట్ట. ద్వారాలు మూసి ఉన్నాయి, బయట శేషుడు కాపలగా ఉన్నట్ట. అప్పుడు వాయుదేవుడు వచ్చి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి అన్నట్ట. నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఏకాంతంలో ఉన్నాడు స్వామి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నట్ట. గాలి చొరబడని చోటు అంటూ ఉండదు, నేను చేరని ప్రదేశమే ఉండదు, నేను ఆయన భక్తుణ్ణి కాబట్టి తప్పనిసరిగా నేను లోపలికి వెళ్ళాలి అని ముందడుగు వేసేట వాయుదేవుడు. చెప్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఈ ద్వారం దగ్గరే ఉండిపోవాలి, ప్రభువు ఆజ్ఞను నేను పాటించాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలోను కూడా నేను లోపలికి వెళ్ళనివ్వను అన్నట్ట శేషుడు. అప్పుడు వాయుదేవుడు అన్నట్ట, పూర్వం సనక సనందనాథులు వచ్చినప్పుడు జయా విజయుల గతి ఏమైంది? 3 జన్మల్లో కూడా రాక్షస జన్మని వాళ్ళు ఎత్తారు, అయినా నీకిప్పుడు అర్థం కాలేదా? ఏ భక్తుడు వచ్చినా కూడా స్వామి దగ్గరికి వెళ్ళవచ్చు అనేటువంటి విషయం నీకు తెలియదా అన్నట్ట. నాకు ఆ విషయాలన్నీ తెలియదు, నేను మాత్రం స్వామి ఆజ్ఞను మాత్రమే నిర్వర్తిస్తాను కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదన్నట్ట. వాయుదేవుడు చాలా బలవంతుడు, అతన్ని నెట్టుకుని ముందుకు వెళ్ళటానికి మరో అడుగు ముందుకు వేశాట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటే ఎలా వెళ్తున్నావని చెప్పేసి ఇద్దరు ఘర్షణ పడుతూ ఉన్నట్ట. నేను అత్యంత భక్తుణ్ణి, భక్తాగ్రేసరుణ్ణి, విష్ణుమూర్తి దగ్గరికి నేను వెళ్తాను, నువ్వెవరు అడ్డగించడానికి? నా బలానికి నువ్వు తట్టుకోలేవు, జరుగు అని చెప్పేసి ఘర్షణ పడ్డాట వాయుదేవుడు. ఆ విధంగా శేషుడు ఆ తర్వాత వాయుదేవుడు కూడా ఇద్దరు ఘర్షణ పడుతుంటే లోపల నుంచి మహాలక్ష్మీదేవి విన్నదిట. విని విష్ణుమూర్తికి చెప్పింది, బయట ఘర్షణ జరుగుతోంది చూడమని. అప్పుడు విష్ణుమూర్తి శేషుణ్ణి పిలిచాట, ఏం జరుగుతోంది బయట, ఎందుకు ఈ ఘర్షణ అని. అప్పుడు నన్ను లోపలికి రానివ్వలేదు స్వామి, మీ దర్శనం కోసం రావాలనుకున్నాను, నేను నీ భక్తాగ్రేసరుణ్ణి అన్నట్ట. లేదు, నేను కూడా నీ భక్తితోనే నీ ఆజ్ఞను అనుసరించే నీ ఆజ్ఞను పాలించడానికి ఉన్నాను, తన బలాన్ని చూపించుకోవడానికి నా మీదికి వస్తూ ఉన్నాడు, అందుకని నేను అతన్ని అడ్డగించాను, నేను కూడా తక్కువ బలవంతుణ్ణి కాదు అన్నట్ట. ఇద్దరూ వాళ్ళ బలాల గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలెట్టారట. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి, ఇక్కడ వృషభాద్రి ఉంది, ఈ వృషభాద్రిని నేను భూమండలంలోకి పంపిస్తూ ఉన్నాను, అక్కడ ఈ శేషుడు ఆ వృషభాద్రిని చుట్టుకుని ఉంటాడు, వాయుదేవుడు ఆ పర్వతాన్ని, ఆ వృషభాద్రిని కదిల్చాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ శేషుణ్ణి దీని నుంచి వదిల్చాలి అంటే కదల్చాలి, అలా చేసినప్పుడు ఎవరో బలవంతుడు తెలుస్తుంది అనేటువంటి పరీక్ష వాళ్ళిద్దరికీ కూడా పెట్టాట. అప్పుడు ఆ వృషభాద్రికి ఈ ఆదిశేషుడు చుట్టుకుని ఉన్నట్ట. ఆ తర్వాత వాయుదేవుడు దాన్ని కదిల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్ట. ఇద్దరూ పట్టు సదరించలేదు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆజ్ఞతో ఈ శేషుడు కొద్దిగా తన పట్టును వదిలిచెట్ట. అప్పుడు వాయుదేవుడు తన బలంతో దాన్ని తీసుకెళ్లి విసిరి వేయడానికి ప్రయత్నించట. అప్పుడు మహామేరు వచ్చి, నాకు పుత్ర భిక్ష పెట్టు వాయుదేవా, నా పుత్రుణ్ణి రక్షించు అని చెప్పేసి వేడుకుందిట. అప్పుడు వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సువర్ణ ముఖరీ నదీ తీరాన ఉన్నటువంటి ఉత్తర భాగాన దాన్ని విసిరేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే దానికి శేషాచలము అని పేరు రావడానికి ఏమిటంటే, ఆ పర్వతానికి శేషుడు చుట్టుకుని ఉన్నాడు కాబట్టి దానికి శేషాచలము అనేటువంటి పేరు వచ్చింది అంటారు. నెల్లూరు జిల్లాలోని పెంచలకోన గ్రామం అగ్రభాగం నుంచి చూసినప్పుడు ఇక్కడ ఈ శేషాచలానికి శేషుడు చుట్టుకున్నట్టుగా తోకతోనూ పడగతోనూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుందిట. అంటే పర్వతం మొదటి నుంచి మొదలుకొని ఆ పర్వతానికి ఆ శేషుడు ఏ విధంగా చుట్టుకున్నాడు, గాలి గోపురం దగ్గర ఏ విధంగా పడగెత్తి ఉన్నాడు అనేటువంటిది ఇప్పటికీ కూడా అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది నెల్లూరు జిల్లాలోని పెంచలకోన గ్రామం నుంచి అగ్రభాగాన్ని నుంచి వీక్షించాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఆ విధంగా శేషాచలానికి ఆ పేరు ఏర్పడింది అని చెప్తారు. తిరుమలకు ఉన్న ఇతర సార్థక నామాలు ఏమిటి? తిరుమల క్షేత్రం అంటే సాక్షాత్తు వైకుంఠం, భూలోకంలో నిలిచినటువంటి వైకుంఠంగా చెప్తారు. ఎందుకు అంటే వైకుంఠం నుంచి
నేరుగా శ్రీ మహావిష్ణు తనంత తానుగా నడిచి వచ్చి నిలిచినటువంటి మహాక్షేత్రం తిరుమల. కలియుగంలోని భక్తులందరినీ అలరించడం కోసం, అందరి ఆపదల్ని తీర్చడం కోసం నిలిచిన వాడు ఆ దైవం. అయితే ఆ కొండకు ఉండేటువంటి అనేక సార్థక నామాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ కొండకి చింతామణి అనేటువంటి పేరుందిట. ఎందుకు అంటే ఆ కొండకు వచ్చినటువంటి భక్త జనుల చింతలన్నీ తీర్చేటువంటి స్వామి అక్కడ నిలిచి ఉన్నాడు కాబట్టి దానికి చింతామణి అనేటువంటి పేరుందిట. వృషభాద్రి అనేటువంటి పేరుంది. వృషభాద్రి ఎందుకు? వృషభాసురుణ్ణి చంపి అక్కడ ఆయన నిలయం ఏర్పరచుకున్నందుకు దానికి వృషభాద్రి అనేటువంటి పేరుంది. కనకాచలం అనేటువంటి పేరుందిట. ఎందుకు అంటే అది పసుపు వర్ణంతో కల్పిస్తుంది కాబట్టి దానికి కనకాచలం అనేటువంటి సార్థక నామం వచ్చింది అనేటువంటి పేరు చెప్తారు. ఆ తర్వాత శేషాచలం, శేషుడు అక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని చుట్టుకున్నాడు కాబట్టి దానికి శేషాచలం అనేటువంటి పేరు. నారాయణాద్రి అనే పేరు కూడా అక్కడ ఉంది. నారాయణాద్రి అంటే పూర్వం నారాయణుడు అనేటువంటి ఒక భక్తుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది అక్కడ పర్వతంగా నిలిచిపోయాడని చెప్పేసి దానికి నారాయణాద్రి అనేటువంటి పేరుంది. సాక్షాత్తు నారాయణమూర్తి దాని మీద నిలిచి ఉన్నాడు కాబట్టి దానికి నారాయణాద్రి అనేటువంటి పేరు కూడా మనం చెప్పుకోవచ్చు. అంజనాద్రి అనేటువంటి పేరు ఆంజనేయుడే పర్వతంగా నిలిచాడు అనేటువంటి ఒక మాట చెప్తారు. అది కాకుండా పూర్వం ద్వాపర యుగంలో ఈ వృషభాద్రి మీదనే అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి దానికి అంజనాద్రి అనేటువంటి పేరుంది అని ఒక మాట చెప్తారు. దీనికి గరుడాద్రి అనేటువంటి పేరుంది. ఎందుకంటే గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని నేరుగా తీసుకొచ్చి ఇక్కడ నిలిపాడు అనేటువంటి కథనం కూడా ఉంది కాబట్టి దీనికి గరుడాద్రి అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత దీనికి అనేకంగా ఉన్నటువంటి అనేక నామాలకి అనేక కథలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ పర్వత శిఖరాలు ఎక్కినప్పుడు మాత్రం తప్పకుండా ప్రారంభంలోనే ఆ పర్వతాలకి నమస్కరించుకోవాలిట. కపిల తీర్థం నుంచి ప్రారంభం చెయ్యాలిట. చేసి కాలినడకన వెళ్లేవాళ్లు కానీ లేదా వాహనాల్లో వెళ్లేవాళ్లు కానీ ఈ పర్వతాన్ని నేను తొక్కుతూ వెడుతున్నాను, ఎందుకంటే ఎంతో మంది మహానీయులు అక్కడ పర్వతాలుగా నిలుచుని ఉన్నారు కాబట్టి వాళ్ళ శిఖరాగ్రం మీద అంటే వాళ్ళ తల మీద తొక్కుతూ నడుస్తున్నాం మనం కాబట్టి క్షమించమని వేడుకొని మీ పర్వతాల మీద కొలువు తీరినటువంటి ఆ వెంకటాచలపతి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి, ఆయన దర్శనం మాకు అనుగ్రహ దర్శనం కలిగేదాగా ఆశీర్వదించండి అని ఒక్కొక్క పర్వతానికి నమస్కరిస్తూ నడిచి వెళ్ళాలి. లేదా వాహనంలో వెళ్లేవాళ్ళు వెళ్ళొచ్చు. కానీ నియమం ఏమిటంటే చెప్పులు వేసుకొని ఎవరు కూడా ఈ పర్వతాల మీద నడవకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే అది ఒక పర్వతం కాదు, మహిమాన్వితమైనటువంటి భూమి, మహిమాన్వితమైనటువంటి మహాపుణ్యాత్ములే అక్కడ ఆ స్వామిని తల మీద మోస్తూ అక్కడ పర్వతాలుగా నిలిచారు అనే మాట చెప్తారు. అందుకని ఆ పర్వతాలు ఎక్కినప్పుడు అంటే 7 కొండలు ఎక్కినప్పుడు ఎవరు కూడా చెప్పులు వేసుకొని నడవకూడదు, అక్కడ ఎలాంటి ఇతర పనులు చేయకూడదు. అంటే కొండ మీద ఎవరు కూడా బ్రహ్మచర్యం తప్పించి ఇతర పనులు చేయకూడదు, మద్యమాంసాలు ముట్టుకోకూడదు, తర్వాత ధూమపానం చేయకూడదు, ఎక్కడంటే అక్కడ ఉమ్మి మూత్ర విసర్జన ఎక్కడంటే అక్కడ చేయకూడదు. అదొక పవిత్రమైనటువంటి స్థలంగా అంటే కేవలం ఆలయంలో వెంకటేశ్వర స్వామి కాదు, ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణువు కూడా భగవత్ స్వరూపంగా ఒక మహాత్ముని స్వరూపంగా భావించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఏ భక్తుడైనా కూడా వెళ్ళినప్పుడు కొండను ఎక్కడ మొదలు పెట్టేప్పుడే ఆ పర్వతాలను కూడా స్మరించుకొని ఆ మహానీయుల అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలి, ఆయనను దర్శించుకోవాలి అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు.